స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నిర్వహించిన 3K రన్ ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. ఈ 3K రన్ ను గురువారం ఉదయం వివేకానంద కూడలి వద్ద ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, కమిషనర్ ఎన్ మౌర్య జెండా ఊపి ప్రారంభించారు. వివేకానంద కూడలి నుండి ప్రారంభమైన టౌన్ క్లబ్, బాలాజీ కాలనీ మీదుగా ఎస్వి యూనివర్సిటీ వరకు ఈ 3K రన్ పరుగు పందెంలో పెద్ద యువకులు, విద్యార్థులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కోసం స్వచ్ఛతా హీ సేవలో భాగంగా గత 10 రోజులుగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. స్వచ్ఛ భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన గొప్ప పథకం అన్నారు. వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో ఇల్లు, పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమని అన్నారు. ప్రజలు కూడలలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. యువత పరిశుభ్రతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. పరిశుభ్ర నగరంగా తిరుపతిని దేశంలో నెంబర్ 1 గా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో చెత్త పన్నును రద్దు చేశారని అన్నారు. తడి పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. అందరూ లైన్ వెనక్కి ఉండండి. హాల్ యూరో మార్క్స్ చేస్తానంటే గడ్డే గడ్డే లైన్ తొక్కుతున్నారు. లైన్ వెనక్లో గడ్డే. ఓకే, లోపలికి వెళ్ళాలమ్మా. లైన్ లోపలికి వెళ్ళాలి. ఇంకా లైన్ లోపలికి వెళ్ళాలా ప్లీజ్. అందరూ లైన్ లోపలికి వెళ్ళాలా. మన పీటీ గారు విసిరైపోయినాడు తీసుకున్నాం స్వామి. మళ్ళీ ఆటకే మేడం మళ్ళీ ఆటకు వస్తుంది. మేము విజిల్ వేస్తాము. విజిల్ వేసినప్పుడే రన్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఫ్లాగ్ చెప్తాము, మీరు ఫ్లాగ్ అవుతుంది స్టార్ట్. తిరుపతి నగరపాలక సంస్థ స్వచ్ఛత ఈ సేవ 2024 సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు పరుగు పందాలు, పిల్లల ఆటల పోటీలు, ఇవన్నిట్లో కూడా మీకు పోటీలు నిర్వహిస్తున్నారు. ఇది సెప్టెంబర్ 2వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో యువకులంతా స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెలుగులెక్కించడం కోసమే ఇటువంటి మంచి కార్యక్రమం మన ప్రధానమంత్రి మోదీజీ గారు ప్రవేశపెట్టడం చాలా సంతోషమైన విషయం. ఈ యొక్క స్వచ్ఛతా సేవ హీ స్వచ్ఛ భారత్ ప్రవేశించి మోదీ గారు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఇటువంటి పోటీల పిల్లల ద్వారా దేశవ్యాప్తంగా పందెపు పోటీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో ఉత్సాహంగా మీరు తీసుకొని మీ ఇంట్లో మీరు ఎంత పరిశుభ్రంగా మనం ఉదయాన్నే లేచి బ్రష్ చేసి స్నానం చేసి చదువుకొని స్కూల్కి వెళ్తామో అదేవిధంగా మీ ఇల్లు మీరు మనం ఎలా చేసుకుంటున్నాం అదే మన ఇల్లు, మన పరిసర ప్రాంతాలు అన్నిటి కూడా చెత్త లేకుండా చేయాలని మీ ద్వారానే, పిల్లల ద్వారానే మొదలవ్వాలి. మీరు పిల్లలు తల్లిదండ్రులకు, పెద్దలకు అందరికీ కూడా చెప్తే వాళ్ళు కూడా పాటిస్తారు. చూడు మన పిల్లలే శుద్ధంగా మన ఇల్లుని పెట్టుకున్నారు, మన పరిసర ప్రాంతాలు పెట్టుకున్నారు అని చాలా సంతోషిస్తారు. మీ ఇంటిలో ఉన్న చెత్త, తడి చెత్త, పొడి చెత్తను మున్సిపల్ అధికారులు వస్తారు, వాళ్ళ చేతికి అందించే విధంగా చేయండి. ఒకప్పుడు దానికి కూడా చెత్త పైన పన్ను వేస్తూ ఉన్నారు. మనం ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆలోచించి చెత్త పైన పన్ను తీసేయడం కూడా జరిగింది. మీరందరూ మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన బాక్సులు, బకెట్లు, తడి చెత్త, పొడి చెత్త వేసి మున్సిపల్ అధికారులు మీ ఇంటికి వస్తారు. వాళ్ళ చేత అందించాలని మీరు తల్లిదండ్రులకు, అక్క చెల్లెలకు కూడా మీరు అందరూ చెప్పి ఆ కార్యక్రమం చేయండి. ఆ కూడలిలో మీరు పోతుంటారు, బయటకు వస్తారు. ఇప్పుడు జంక్షన్ లోపల ఉంటాయి కాలనీ, బయటకు వస్తే చెత్త ఉంటాయి, అవన్నిటి కూడా అక్కడ వేయొద్దండి. మీ ఇంట్లోనే పెట్టుకొని ప్రతిరోజు వస్తారు. అది చేసే బాధ్యత కూడా మీరు తీసుకోవాలనేసి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన మున్సిపల్ పరిపాలనా విధానంలో
మున్సిపల్ అధికారులందరూ కూడా ఈ యొక్క అవేర్నెస్ తీసుకురావడం చాలా సంతోషం. ఇవన్నింటినీ అమలు చేయాలనేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొనడం చాలా సంతోషం అని తెలియజేస్తున్నా. ముఖ్యంగా చాలా యాక్టివిటీస్ పెట్టాము. సో ఈ స్వచ్ఛత హీ సేవ అనేది మన క్లీన్లీనెస్ ప్రోగ్రామ్ మేజర్గా. సో మన సిటీని, తిరుపతి నగరాన్ని క్లీన్ చేసుకోవడం మన బాధ్యత కాబట్టి ఈ 2 వీక్స్లో ఒక డ్రైవ్లా పెట్టాము. రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ క్లీన్ చేయడమే కాకుండా అవేర్నెస్ క్రియేషన్లో భాగంగా, అవగాహన కల్పించడంలో భాగంగానే ఈ మ్యారథాన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ మనకి కచపి ఆడిటోరియంలో వేస్ట్ ఆర్ట్ 10 o'clock స్టార్ట్ చేస్తున్నాము. దాని తర్వాత ఇండోర్ స్టేడియంలో మనము శానిటేషన్ వర్కర్స్కి పీపీఈ కిట్స్ ఇవ్వడము, వాళ్ళకి హెల్త్ చెకప్స్ కూడా చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈవినింగ్ స్ట్రీట్ ప్లేస్ కూడా ప్లాన్ చేస్తాము. సో ప్రకాశం పార్క్లో స్ట్రీట్ ప్లేస్ ప్లాన్ చేస్తాము. October 1st మళ్ళీ ఇంకో క్లీన్లీనెస్ డ్రైవ్ ఉంటుంది. ఈ కాంపిటీషన్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనాలి. అండ్ ఈ ఏదైతే మన స్వచ్ఛత ఈ సేవ అనేది చెప్తున్నామో సో అది ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ఈ ప్రోగ్రామ్ October 2nd అండ్ గాంధీ జయంతి రోజున మీరు ఈ మ్యాపుల్స్ అనే యాప్ కూడా ఒకటి ఉంది, మ్యాప్ మై ఇండియా. అందులో కూడా మీరు అప్డేట్ చేయొచ్చు. ఏమన్నా ఇంకా క్లీన్ చేయని పరిసరాలు ఉన్నా మీరు పబ్లిక్ కూడా అప్డేట్ చేయొచ్చు. ఆ తర్వాత ఏమైనా ఈవెంట్స్ క్రియేట్ చేయాలన్నా, మీరు ఈవెంట్స్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ ప్లేస్ కానీ అవి మీరు చేయాలన్నా కూడా మీరు ఆన్లైన్లో రిజిస్టర్